మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను అన్నాడు. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ నోటి మాటలే ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి, కుటుంబంలో గలిబిలి తీసుకొస్తున్నాయి, కుటుంబంలో సమస్యలు తీసుకొస్తున్నాయి, ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే ఒక దైవజనుడిగా నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అపవాది అలా వాడు మన మీద దాడి చేస్తుంటే మనం ఎలా ఉండాలి తెలుసా? దేవుని చాటుకి వెళ్ళిపోవాలి, దేని రెక్కల కిందకి వెళ్ళిపోవాలి. అపవాది నేను నోరు మూస్తున్నాడు దేవుడు అని చెప్పాలా. వాని బలం ఏంటంటే నోటి మాటలతో గాయపరుస్తుంది. మన బలం ఏంటంటే దేవుని చాటుకి వెళ్ళిపోవాలి. మనం నోరు తెరవద్దాం. ఒకవేళ మనం నోరు తెరిస్తే అక్కడ దేవుని కార్యం జరగదు. కానీ దేవుడు కార్యం చేస్తే ఏ నోరు అయితే మనల్ని ఎగతాళి చేస్తుందో ఆ నోటికి దేవుడు సరైన జవాబు చెప్తాడా, సరైన